ఇక రైతు భరోసా సున్నా, రుణమాఫీ అరసున్నా, 20,000 కోట్ల రైతు భరోసాను ప్రభుత్వం ఎగ్గొట్టింది అంటున్నాడు కేటీఆర్. రైతులు ఆగమైతున్న మంత్రివర్గ ఉపసంఘంలో చలనం లేదు. అసలు ఇస్తారో ఇయ్యరో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. పింఛన్ల కోసం వృద్ధులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని కామెంట్స్. సరే, దురదృష్టకరం కానీ రైతు భరోసా ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అందడం లేదు, రైతులకు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఈ విషయంలో 100% ఫెయిల్ అయింది. రైతు రుణమాఫీ కంప్లీట్ కాలేదు, రైతు రుణమాఫీ కంప్లీట్ కాలేదు. అసలు ఆ హామీ ఇవ్వాల్సింది కాదు. ఒకవేళ మీరు అక్కడ చేసే పరిస్థితి లేకపోతే అది పక్కకు పెడితే రైతు భరోసా ఎందుకు ఇవ్వరు? రైతు భరోసా అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి రైతులు, పూర్తిగా రైతులందరికీ సంబంధించినటువంటి విషయం. ఇది ప్రభుత్వం పైన వ్యతిరేకత, ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నటువంటి చర్చ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. ఎందుకంటే రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. కారణం ఏంటి అంటే ప్రతి ఊర్లో కానీ, ప్రతి గ్రామంలో, ప్రతి చోట కూడా అన్ని జిల్లాల్లో రైతులు ఉంటారు. ఆ రైతులకు అక్కడ రైతు భరోసా పడితే వాళ్ళకు కొంతవరకు అక్కడ పెట్టుబడి సాయం అందుతుంది, కొంతవరకు ఉపశమనం ఉంటుంది. అది లేకుండా మీరు ఎవరికి కూడా రెండు పంటలకు, ఇప్పుడు 2 పంటలకు కూడా రైతు భరోసా ఇవ్వకపోవడంతో ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేటువంటిది పెరుగుతూ ఉందనేటువంటి చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. చాలామంది అడుగుతున్నారు, అంటే నిజంగా ఒకవేళ రైతు భరోసా కనుక నిజంగా టైంకి కరెక్ట్గా మీరు అనుకున్నట్టుగా ఇప్పటివరకు ఇచ్చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. మిగతా విషయాలన్నీ కూడా మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటే మరి హామీలు ఇచ్చినారు కాబట్టి చేయాల్సిందే, తప్పదు. ఇంకా చేస్తూ ఉన్నారు, కొన్ని విషయాల్లో చేస్తూ ఉన్నారు, అప్రిషియేట్ చేయొచ్చు. కానీ అడ్డమైన హామీలు ఇచ్చేసి పరిశాన్ పడితే ఇట్లా ఉంటుంది లెక్క అనేటువంటిది చాలామంది చెప్తున్నటువంటి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి రైతు భరోసాకు సంబంధించి దానిపైన మాత్రం రైతులు తీవ్రమైనటువంటి నిరసనతో ఉన్నారు, తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు, తీవ్రమైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. ఇస్తామని చెప్పి అంటారు, సంక్రాంతి అంటారు, ఉగాది అంటారు, ఇట్లా కరెక్ట్ కాదు. రైతు భరోసా ఇవ్వాలి, అంతే. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.